కేశినేని జ్యోత్స్న కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ బృందం ఢిల్లీకి వెళ్లనుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనుంది. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను రేవంత్ బృందం సమావేశం కాబోతోంది. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ వీరు భేటీ అవుతారు. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై వారితో చర్చిస్తారు. 2 రోజులు సీఎం రేవంత్ బృందం ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఈ నెల 10 వరకు ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ గడువు ఉండగా 4 ఎమ్మెల్సీల కోసం 20 మంది నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ ముఖ్య నేతలు హస్తినబాట పట్టారు. ఇప్పటికే సిపిఐ ఒక ఎమ్మెల్సీ సీటు అడుగుతుండగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తామని వారికి ఇప్పటికే హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ వెంట ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక 2 రోజులు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ మనకు డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధానంగా అయితే ఒక ప్రైవేట్ ఛానల్ సంబంధించినటువంటి కాన్క్లేవ్ లో ఆయన పాల్గొంటారు. అనంతరం ఏఐసీసీ నేతలను కలిసే అవకాశం ఉంది. ఆయనతో పాటుగా డిప్యూటీ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ప్రధానంగా మనం చూస్తున్నాం, రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి. దీనికి సంబంధించి 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపిక చేయాల్సింది. సో దీనికి సంబంధించి చాలా మంది నేతలు కూడా వర్గాల వారీగా, కులాల వారీగా కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం, వేం నరేందర్ రెడ్డితో పాటు విహెచ్, అలాగే కుసుమ కుమార్ తో పాటు విజయ్ శాంతి లాంటి ముఖ్య నేతలు, ఇతర కులాలకు సంబంధించిన నేతలు కూడా ముఖ్యంగా ఎమ్మెల్సీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుతున్నారు. సో ఆ ఎంపికకు సంబంధించిన అంశాలపైన ఏఐసీసీ నేతలను కలిసే అవకాశం ఉంది. ఒకవేళ ఏఐసీసీ నేతల నుంచి టైం దొరికే ఇవాళంతా కూడా సీఎం ఢిల్లీలో ఉంటారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చే అవకాశం, ఒకవేళ వీలు కాకపోతే ఇవాళ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల కోసం అయితే కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్ర కన్సర్న్స్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ అశోక్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో జరిగే బీఆర్ఎస్ కీలక సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు సీనియర్లు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై నేతలతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 10న హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తున్నారు. సిల్వర్ జూబ్లీ పేరుతో హైదరాబాద్ లేదా వరంగల్లో బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు గులాబీ పార్టీ అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో జరిగే బీఆర్ఎస్ కీలక సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, సీనియర్లు, ఎమ్మెల్యేలు హాజరవబోతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అందించేందుకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, ఈ సమావేశంలో ముఖ్యంగా ఏ అంశాలు చర్చించేటువంటి అవకాశం ఉంది? మీ దగ్గర సమాచారం ఏంటి? ఇది జస్ట్ 11 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల ఆ సమావేశం కొనసాగబోతుంది. ఈ సమావేశంలో దాదాపు 20 మంది బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావు, వారితో పాటుగా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పార్టీకి సంబంధించిన మొత్తం సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహణ పైన కూడా మొదటగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఏప్రిల్ 27వ తేదీన కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలి. బహిరంగ సభ నుంచి కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా దిశానిర్దేశం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఏప్రిల్ 10వ తేదీన కూడా తెలంగాణ భవన్ వేదిక కూడా ఒక సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే
ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి సంవత్సర కాలం పాటు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ రజతోత్సవాలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి వాటికి సంబంధించిన అంశంపైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తాయి. చర్చించిన తర్వాత మాత్రం సంవత్సరం పాటు కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు, గ్రామాన మండలాల అదేవిధంగా నియోజకవర్గం జిల్లాల వారిగా కూడా ఆ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇప్పటివరకే భావిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలు ఎలాంటివి నిర్వహిస్తే బాగుంటుంది, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ క్యాడర్ ని లీడర్షిప్ ని కలుపుకొని వెళ్లే విధంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన దానిపైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా తాజా రాజకీయ పరిస్థితులు వచ్చే బడ్జెట్ సెషన్లపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకే రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మాత్రం ఒక్కొక్క ఆ నిర్ణయానికి సంబంధించిన మాత్రం ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ చేపడుతూ వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటివరకే నీటి జలాల విషయాలకు వస్తే మాత్రం ఒక పక్క ఆ వాటాలున్నా కూడా ఆడుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని ప్రశ్నించలేకపోతుంది అనే దానిపైన కూడా బీఆర్ఎస్ ప్రతినిధి కూడా ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తూ వస్తుంది. కాబట్టి ఈ అంశంపైన ఏ విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. దీంతో పాటుగా ఎమ్మెల్సీలకు సంబంధించినంత వరకు మాత్రం ఈ నెల 10వ తేదీ వరకు కూడా ఎమ్మెల్సీలకు సంబంధించిన నామినేషన్లు కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించి ఎవరెవరికి అవకాశం ఇవ్వబోతున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీలు అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. చాలా మంది ఆశావాహులు మాత్రం మాకే టికెట్ ఇస్తారు, మాకే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని చెప్పి కూడా ఆ పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీసీలకు అవకాశం ఇస్తారా, లేదంటే ఇట్లా ఇప్పటికే ఆ ఎమ్మెల్సీగా సత్యవతి రాతుడు ఉన్నారు, వారికి ప్రభుత్వ ఇప్పటివరకే పార్టీ విప్పుగా కూడా ఆ మండలిలో ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి మరోసారి కూడా ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది అనే దానిపై కూడా ఒక పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఒకవేళ వారికి ఇవ్వకపోతే మాత్రం ఇంకా ఎవరికి ఇస్తారు అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇవాళ జరిగే సమావేశాలు మాత్రం ఒక పక్క ఆ పార్టీకి సంబంధించినందుకు మాత్రం సిల్వర్ జూబ్లీ వేడుకలు, అదేవిధంగా రజతోత్సవాలు, దాంతో పాటుగా ఎమ్మెల్సీకి సంబంధించిన క్యాండిడేట్ పైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా బడ్జెట్ ఆ సమావేశాల్లో మాత్రం ఏ విధంగా పార్టీకి సంబంధించిన గాలం వినిపించాలనే దానిపైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 12వ తేదీన కూడా బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన దానిపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. జోష్న రైట్ ప్రవీణ్. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని బ్లాక్ నెంబర్ 1లో మంత్రివర్గం భేటీ ఉంటుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అలాగే పలు ప్రాంతాల్లో పరిశ్రమలకు భూకేటాయింపులు, అమరావతిలో చేపట్టాల్సిన పనులపై కేబినెట్ చర్చిస్తుంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో బ్లాక్ నెంబర్ 1లో ఈ భేటీ జరుగుతుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో పరిశ్రమలకు భూ కేటాయింపులు, అమరావతిలో చేపట్టాల్సినటువంటి పనులకు సంబంధించి కేబినెట్ చర్చించే ఛాన్స్ ఉంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది. డీటెయిల్స్ అందించేందుకు కాంతి మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏపీ కేబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది, వేటికి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది? జోస్న, ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్లో జరగబోతోంది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కొన్ని బిల్స్కి ఆమోదం తెలపాల్సి ఉంది. ఆ బిల్స్ అన్నింటినీ కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టాలి కాబట్టి ఖచ్చితంగా కేబినెట్ ఆమోదం అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కొన్ని కీలక బిల్స్కి సంబంధించినటువంటి ఆమోదం కేబినెట్ తెలుపబోతోంది. అయితే ముఖ్యంగా ఇండస్ట్రీస్కి సంబంధించి కొన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా స్టార్ట్ చేయడానికి సంబంధించినటువంటి కొన్ని బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్కి సంబంధించి ఆమోదం
తెలుపబోతోంది. అలాగే బడ్జెట్ సెషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ కొన్ని బిల్స్ ఏవైతే కొన్ని శాఖలకు సంబంధించి కీలకమైనటువంటి బిల్స్ ఉన్నాయి, ఆ బిల్స్ అన్నింటినీ కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇక దీంతో పాటుగా రేపు మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి ఏదైతే ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్చ కూడా, అంటే డ్వాక్రా మహిళలకు ఒక కొత్త పథకం అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఒక పథకానికి సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం ఉంది. సో దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి చర్చ ఈరోజు కేబినెట్లో జరుగుతోంది. కేబినెట్ ఆమోదం ముద్ర కూడా వేసుకోబోతా ఉంది. ఇక ఈ కేబినెట్ సమావేశం అంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే కేబినెట్ సమావేశం కావాల్సి ఉంది. ఢిల్లీ సీఎం ప్రమాణోత్సవ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరైన నేపథ్యంలో కేబినెట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి కేబినెట్ ఏదైతే ఉందో కేబినెట్ వాయిదా పడడం వల్ల ఈరోజు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం సచివాలయంలో ఈ భేటీ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్స్ మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ బడ్జెట్కి సంబంధించి ఏ అంశాలకు సంబంధించినటువంటి ఆమోదం పొందాల్సి ఉంది. అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈరోజు ఎట్లా దాన్ని ఇది చేసుకోవాలి, మనకి లాభతరంగా ఎలా ఉండాలి అనే అంశాలకి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక ఉచిత బస్సు మహిళలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఉగాది నుంచి ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్న నేపథ్యం, అలాగే రైతుకి సంబంధించినటువంటి ఏవైతే సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారో దానికి సంబంధించినటువంటి ఈ కేబినెట్లో ఆమోద ముద్ర వేసుకున్న తర్వాత ప్రారంభించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రెండు కీలకమైనటువంటి అంశాలు కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే కేబినెట్ సమావేశం అనేది మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. కొన్ని కీలకమైనటువంటి బిల్స్ అయితే కేబినెట్లో ఆమోదం పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. జ్యోత్స్న. రైట్ కాంతి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ల సందడి మొదలైంది. ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ నాగబాబు నామినేషన్ పత్రాలను సిద్ధం చేసింది. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఈ నెల 20న ఎన్నికలు జరగనుండగా అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. నాగబాబు నామినేషన్ కు సంబంధించి డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడంతో 5 స్థానాలకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు అయితే కొనసాగుతుంది. అయితే జనసేన నుంచి నాగబాబు పేరుని ఖరారు చేయడంతో ఆయన ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అంటే కూటమికి సంబంధించి యాక్చువల్ గా 5గురు ఒకేసారి నామినేషన్ వేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మంచి రోజు ఉండడంతో ఈ రోజు నాగబాబు నామినేషన్ అయితే వేయబోతూ ఉన్నారు. అయితే మిగిలిన సభ్యులు ఏవైతే ఉన్నారో అంటే జనసేన నుంచి 10 మంది ఎమ్మెల్యేలు నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు. అయితే మొత్తం సంతకాలకి సంబంధించి జనసేన తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరుని పార్టీ అధినేత ఖరారు చేసిన నేపథ్యంలో ఏదైతే నాగబాబుకి సంబంధించినటువంటి నామినేషన్ కి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేయబోతూ ఉన్నారు. అయితే నాగబాబుకు సంబంధించి మొదటి నుంచి జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి అంశాలలో క్రియాశీలకంగా మొదటి నుంచి పనిచేసిన వ్యక్తి కావడము, అలాగే 2024 ఎన్నికల సమయంలో కూడా అనకాపల్లి నుంచి జనసేన ఎంపీగా పోటీ చేయాలని భావించినప్పటికీ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఆ స్థానంలో ఆయన పోటీ చేయలేకపోయారు. ఆ టైంలోనే ఆయనకు రాజ్యసభ సీటు వస్తుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే రాజ్యసభకి సంబంధించి సీట్లు ఏదైతే
తక్కువగా ఉండడంతో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి అప్పుడే చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నిర్ణయించారు. అయితే 5 స్థానాలకి సంబంధించినటువంటి అభ్యర్థుల అంశం ఏదైతే ఉందో ఆ అభ్యర్థుల అంశం అనేది ఇంకా కూటమి నాయకుల మధ్య చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో నాగబాబు మాత్రం ఈ రోజు నామినేషన్ వేసేందుకు జనసేన తరపున సిద్ధమయ్యారు. చూస్తున్నాం. రైట్ కాంతి. మద్యం మత్తులో యువతులు హల్చల్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో కారుతో బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో కారుతో హంగామా చేశారు. బైక్లను ఢీకొట్టి భయభ్రాంతులకు గురిచేశారు. మద్యం మత్తులో 3 యువతులు నానా హంగామా చేశారు. కేపీహెచ్పీ మెట్రో స్టేషన్ దగ్గర బైక్లను ఢీకొట్టి గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా వాహనదారులను యువతులు బెదిరించారు. దీంతో బాధితులు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు యువతులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. టెస్ట్ లో రీడింగ్ 212 పాయింట్లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో యువతులు హల్చల్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో కారుతో బీభత్సం సృష్టించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు అమర్ అందిస్తారు. అమర్. జోష, హైదరాబాద్ కుక్కర్పల్లిలో అర్ధరాత్రి మద్యం మత్తులో కారు బీభత్సం సృష్టించింది. అయితే యువతులతో ఉన్న కారు మద్యం మత్తులో ఒక్కసారిగా ముందు వెళ్తున్నటువంటి ఏదైతే బైక్స్ ఉంటాయో ఆ బైక్స్ ను ఢీకొట్టడంతో ఆ బైక్ సంబంధించిన ద్విచక్ర వాహనదారులు వెంటనే ట్రాఫిక్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు. అయితే కుక్కట్పల్లి కేపీహెచ్పీకి సంబంధించిన మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అంటే 2 వీలర్ ఢీకొట్టిన తర్వాత వాహనాలకు సంబంధించి ఏదైతే వాళ్ళు ఫిర్యాదు చేయడం ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఇటు ఆ కారులో ఉన్న యూత్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా యువతులకు మద్యం సంబంధించి రీడింగ్ 212 పాయింట్లు నమోదైనట్లుగా ఇటు పోలీసులు అయితే చెప్పారు. ప్రస్తుతం ఏదైతే ఆ బైక్ సంబంధించిన వాళ్ళ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అయితే మద్యం మత్తులో ఉన్న యువతులు వాళ్ళంతా కూడా పార్టీకి వెళ్లి వస్తున్నట్లుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. రైట్ అమర్. ఎస్ఎల్బీసీ సొరంగంలో కార్మికుల ఆచూకీ కోసం ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇందుకోసం కేరళ నుంచి ప్రత్యేక డాగ్స్ ను రప్పించింది. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందుకు కేరళ నుంచి రప్పించిన క్యాడవర్ డాగ్స్ ను టన్నెల్లోకి పంపారు. భూమికి 15 ఫీట్ల లోపల మానవ జంతు సంబంధ అవశేషాలు ఉంటే ఈ డాగ్స్ పసిగడతాయి. మరోవైపు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకు ఇంజనీరింగ్ నిపుణులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పనిచేస్తే మట్టిని వేగంగా బయటకు తరలించే అవకాశం ఉంది. అక్కడి పరిస్థితులను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ పాదావత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు చారి మనకు అందిస్తారు. నరేంద్రచారి. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద 14వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దాదాపు 110 మందితో ఈరోజు మొదటి షిఫ్ట్ లో సంబంధించి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే నిన్న కేరళ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక క్యాడవర్ డాగ్స్ ను కూడా ఈ రోజు ఉదయం 7:15 టెన్నెల్లోకి బయలుదేరి ప్రత్యేకమైనటువంటి ఈ డాగ్స్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా సెర్చింగ్ కొనసాగించి 5 గంటలకు తిరిగి బయటికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా ఈ డాగ్స్ ఏదైతే ఉన్నాయో లోపల ఎక్కడ ఉన్నా కూడా ఈ డాగ్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్యాడవర్ డాగ్స్ లోపల ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి వాటిని కూడా వాసనతో పసిగట్టే
కెపాసిటీ ఉన్నటువంటి డాగ్స్ ను ఈ రోజు కేరళ నుంచి తీసుకొచ్చినటువంటి నిన్న తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా 2 హెలికాప్టర్లు ప్రత్యేక బృందాల్లో కూడా తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు లోపలికి ప్రవేశించిన నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు కూడా ప్రత్యేక డాగ్స్ ఏ విధంగా తొచ్చిగడతాయి కూడా సాయంత్రం 5 గంటల వరకు నాకు సమాచారం అందే అవకాశాలు కనిపిస్తుంది. ఇక పర్యవేక్షణ సంబంధించి కూడా డోగ్రో రెజిమెంట్ ఆర్మీ కమాండ్ పరీక్షిత్ మెహ్రా అలాగే ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ కూడా ఈ పనులను కూడా ఎదుగు జరుగుతున్నటువంటి సహాయక చర్యలను కూడా వీరు పర్యవేక్షిస్తున్నారు. అలాగే బెల్జియం చెందినటువంటి క్యాడబర్ శిలకాలు 15 ఫీట్ల లోపల ఉన్నటువంటి లోపల ఏమైనా దాగి ఉన్నాయో వాటిని గుర్తించడం వీటి ప్రత్యేకత. అందుకోసమే వీటిని కేరళ నుంచి క్యాడబర్ ను తీసుకురావడం జరిగింది. క్యాడబర్ శిలకాలు కూడా దాదాపుగా లోపల 15 ఫీట్ల లోతులో ఉన్నా కూడా గుర్తించడం దీని ప్రత్యేకత. కాబట్టి ఈ రోజు ఏదైనా ఫలితం చేరే అవకాశం ఉందంటే ప్రత్యేకంగా ఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందని కూడా గుర్తు చేసే అవకాశం ఉంది. అయితే ఇది 2 షిఫ్ట్ సంబంధించి కూడా ఇప్పటికే జీపీఆర్ పథకాలతో 8 ప్రదేశాలను కూడా గుర్తించడం జరిగింది. 8 ప్రదేశాలు 2 ప్రదేశాల్లో ఇప్పటికీ తవ్వకాలు జరిగితే అక్కడ కేవలం ఇనుపరార్లకు సంబంధించిన మాత్రమే పనిముట్లు బయటపడడం జరిగింది. ఈ నేపథ్యంలో మిగతా 6 ప్రాంతాల్లో కూడా తవ్వకాలు జరుపుతున్నారు. అంటే జీపీఆర్ ఎప్పటికైతే గుర్తించడం జరిగిందో ఆ ప్రాంతాల్లో ఫలితం రాలేదు. 2 ప్రాంతాల్లో తవ్వినప్పటికీ కూడా అక్కడ ఇనుముకు సంబంధించిన వస్తువులు బయటపడడంతో బృందాలు అయితే నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నాయి. అదే మరో 6 చోట్ల కూడా ఆశాజనకంగా తవ్వకాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ డాగ్స్ కూడా కేరళ డాగ్స్ కూడా ఇదే విధంగా కూడా 15 ఫీట్ల లోతులో ఉన్నటువంటి వాటిని కూడా గుర్తించే అవకాశాలు ఉన్నాయి. వాటి పైన ఏర్పాటు చేస్తే కనుక అప్పుడు ఇక్కడ మరోసారి తవ్వకాలు కొనసాగిస్తారు. దీని ఫలితం ఏమైనా ఉంటుందా? ప్రత్యేకంగా దీని ఫలితం ఏమైనా ఉంటే ఈ రోజు సాయంత్రంలోగా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జోష్న. రైట్ నరేంద్రాచారి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.